మంగళూరియన్ కోరి సుక్కా తయారు చేసి చూపిస్తానండి. మంగళూరియన్ కోరి సుక్కాకి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, పసుపు పావు స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1/2 స్పూన్, లవంగాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, సోంపు 1 స్పూన్, అల్లం చిన్న ముక్క. సో మంగళూరియన్ స్టైల్ కోరి సుక్కా కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఎస్ షెఫ్, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? సో దీనికోసం మంగళూరియన్ మసాలా అయితే మనం చేసుకోవాలండి. రోస్ట్ మసాలా అనేది స్పెషల్ ఏంటంటే రోస్ట్ మసాలా అంటారు. రోస్ట్ మసాలా. సో మనం ముందుగా దీంట్లో ధనియాలు వేస్తున్నాను. అలాగే ధనియాలతో పాటు మిరియాలు, అలాగే సోంపు, అలాగే జీలకర్ర. సో ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వీటిని ఇలా చిన్న మంట పైన లైట్గా అలా ఫ్లేవర్ మనకు అరోమా వచ్చేదాకా మనం కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే దీంతో మెంతులు కూడా యాడ్ చేయాలి. సో మెంతులు వేసేటప్పుడు కొంచెం పావు స్పూన్ మెంతుల వరకు అయితే సరిపోతుంది. సో ఎక్కువ మెంతులు వేసినా యాక్చువల్గా అది మనకి చేదు వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా ఘాటు కోసం దీంట్లో కొద్దిగా స్పైసెస్ కోసం లవంగాలు కూడా దీంట్లో యాడ్ చేస్తాం. సో లవంగాలను కూడా యాడ్ చేశాను. అలాగే ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలను కూడా ఒక 4 మిరపకాయలు మనం వేసుకోవాలి ఇలా చక్కగా చిక్కి. సో ఈ మసాలాలన్నీ ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మనం దీన్ని మంచిగా పేస్ట్లా చేసుకోవాల్సి ఉంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేయాలి. మనం పేస్ట్ చేసేటప్పుడు దీంట్లోనే అల్లం అలాగే వెల్లుల్లి వేస్తాం. సో అల్లం వెల్లుల్లి మాయిశ్చర్ కూడా దీనికి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా వేగాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం అండి. సో కాసేపు చల్లారిద్దాం. ఈలోగా మనం చికెన్ కూడా కొద్దిగా మ్యారినేట్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని పక్కన పెడుతున్నానండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా. ఇప్పుడు మనం చికెన్కి మ్యారినేట్ చేద్దామండి. మ్యారినేషన్ కోసం అని మనం దీంట్లో చికెన్ కావాలంటే బోన్లెస్ తీసుకోవచ్చు లేదా విత్ బోన్ తీసుకోవచ్చు, చాయిస్ని బట్టి. సో ఇక్కడ నేను విత్ బోన్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం చికెన్కి పట్టియాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చికెన్ కోసం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. పసుపు, అలాగే కారం. సో ఉప్పు, పసుపు, కారం అన్నీ మనం దీనికి ఆల్రెడీ వేసేసాం. దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి కొంచెం మాయిశ్చర్ కోసం. అలాగే వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం. సో ఈ చికెన్ని మ్యారినేట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో ఈ లోపు అది పక్కన పెట్టేసుకుంటే మనం ఇది మిక్సీ కూడా పట్టేయచ్చు యాక్చువల్గా. సో ఇలా మనం మంచిగా మసాలాలన్నీ కలుపుకున్నాం కదండి. ఈ చికెన్ని దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఈలోగా మనం ముందుగా ఇలా ఈ డ్రై రోస్ట్ని పేస్ట్లా చేసుకోవాలండి. సో దీన్ని మనం తీసుకుందాం. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఇలా మసాలాలు, సోంపు ఇవన్నీ తీసుకున్నాం కదా. సో ఈలోగా మీరు స్టవ్ వెలిగించండి. ప్యాన్ పెట్టండి. సో దీంట్లో ఇలా చిన్న అల్లం ముక్కలు దీంట్లోనే వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొన్ని నీళ్ళు అయితే పడతాయి. సో కాకపోతే మనం కొద్దిగా మిక్సీ చేశాక తర్వాత నీళ్ళు యాడ్ చేద్దాం. ఓకే, సో మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇలా మంచిగా పేస్ట్లా చేసుకున్నాం అండి. ఓకే, సో ఈ పేస్ట్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. సో మనకి ప్యాన్ కూడా వేడెక్కింది. సో ఇప్పుడు మనం దీంట్లో నూనె వేసుకోవాలి ముందుగా ప్యాన్లో. సో నూనె వేస్తున్నాను. ఈ కోరి సుక్కా అంటే మనకు కంప్లీట్గా స్టార్టర్ ఇది. ఓకే, సో దీంట్లో ఇలా నూనె బాగా వేడెక్కింది కదా. దీంట్లో మనం ప్రీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం దీంట్లోనే వేసుకుంటాం. మసాలాలన్నీ చక్కగా మనకి ఈ చికెన్కి పట్టుకున్నాయి.
మంచిగా ఈ చికెన్ మనకి వేగాలండి ఆయిల్లో. సో సో కొద్దిగా వేగిన తర్వాత పేస్ట్ వేసుకుంటాము, మనం ఫ్రెష్లీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే దానికంటే ముందు ఈ చికెన్ అనేది కాసేపు ఉడకాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేద్దామంటే 2 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని ఉడకనిద్దామండి. సో ఈ విధంగా అలా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా, సో మూత పెట్టండి. 2 నిమిషాలు మనకి ఆయిల్లో చికెన్ మ్యారినేటెడ్ చికెన్ వేగాక అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. ఓకే, మ్యారినేటెడ్ చికెన్ ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని. సో ఒకసారి చూసేద్దామా షెఫ్? చూద్దామండి. ఓకే, మనకి ఇంకా చికెన్ ఉడకాలండి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఈ ఆయిల్లో వేగింది కదా, వేగింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్న ఈ మసాలా రోస్ట్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం యాడ్ చేసుకుందామండి. సో దీంట్లో ఈ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాం. దీంట్లో మనకి ఫుల్ ఘాటు అండ్ స్పైసీ అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం, అలాగే మ్యారినేషన్లో మనం కారం కూడా వేసాం. కరెక్ట్. సో పర్ఫెక్ట్గా ఇలా కొంచెం ఆ స్పైసీనెస్ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని మసాలాలతో పాటు. సో చాలా రుచికరంగా వస్తుందండి ఈ డిష్ వన్స్ రెడీ అయ్యాక. ఓకే, ఈ విధంగా కంప్లీట్గా కలిసాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొంచెం అరోమాను యాడ్ చేయడం కోసమని మనం ఏం చేస్తామంటే దీనిలో కరివేపాకును కూడా అలా చల్లుకొని, మనకి చికెన్ అయితే ఉడకాలండి. చికెన్ ఉడకడానికి కాసేపు టైం పడుతుంది. కొంచెం చిన్న మంట పైన అలా మనం దీన్ని ఉడకనివ్వాలి. సో మూత పెట్టి ఉడకనిద్దాం, మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చికెన్ మాడిపోకుండా, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు. సో ఈ మసాలాలు వేసాం కాబట్టి ఈ మసాలాలు పర్ఫెక్ట్గా అది చికెన్తో పాటు పట్టుకోవాలి, అలాగే టేస్ట్ కూడా బాగా రావాలి. సో మనం మూత పెట్టి చిన్న మంట పైన మనం చికెన్ ఉడకనిద్దామండి. ఓకే, సో చికెన్ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో షెఫ్ ఒకసారి చూసేద్దామా? మరి చూద్దామండి. కోరి సుక్క, సో మ్యాంగ్లోరియన్ స్టైల్లో మనకి కోరి సుక్క కంప్లీట్గా రెడీ అయిపోయిందండి మసాలాలతో పాటు. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అండ్ యాజ్ వెల్ చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అరోమా కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. యాక్చువల్గా స్మెల్ కొంచెం డిఫరెంట్ వేలో ఉంది. ఏదైతే మనం మసాలాస్ ప్రిపేర్ చేసుకున్నామో అది కొద్దిగా డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఆ కైండ్ ఆఫ్ అరోమా వచ్చిందేమో. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇంకా ఇది డిష్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. సో మంగళూరియన్ స్టైల్లో కోరి సుక్క రెడీ అయింది. దీన్ని కంప్లీట్గా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ డిఫరెంట్ స్టైల్లో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది డెఫినెట్గా మంచి ఆప్షన్ అండి. అండ్ చికెన్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి ఇది మనకి త్వరగానే ఉడుకుతాయి. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మనం తీసుకుందాం. సో దీంట్లో మనం చక్కగా అలా కొద్దిగా గార్నిష్ కూడా చేసుకుందాం. స్ప్రింగ్ మ్యాంగ్లోరియన్ కోరి సుక్కాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, సోంఫ్ 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క. మ్యాంగ్లూరియన్ కోరి సుక్క తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు, సోంఫు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి స్టవ్ ఆపి మిశ్రమం చల్లారనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు చల్లారిన మసాలా దినుసులను మిక్సీ జార్లో వేసి అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి నూనె వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ని అలాగే కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యమ్మీగా మ్యాంగ్లోరియన్ స్టైల్
కోరి సుక్క రెడీ. మ్యాంగ్లూరియన్ స్టైల్ కోరి సుక్కకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా.